ప్రియ దేవుని సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మహాకృపను బట్టి మరొక రీతిగా ఈ శ్రమలక ధ్యానములలో 17వ దిన ఆరాధనలో మనమందరము ఈ రీతిగా కలుసుకునడానికి దేవాది దేవుడు మనకు అనుగ్రహించినటువంటి గొప్ప తరుణాన్ని బట్టి, శ్రేష్టమైనటువంటి ఈ సమయాన్ని బట్టి మొదటిగా త్రియేక దేవునికి కృతజ్ఞత వందనాలు తెలియజేస్తూ చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. ఈరోజు ప్రత్యేకమైనటువంటి దినము. ఏమిటంటే ఈరోజు మహిళా దినోత్సవం. మీ అందరికీ చేరి వచ్చిన సంఘమంతటికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ దేవుడు మిమ్మల్ని దీవించుగాక. నేటి ధ్యానాంశము నీ కత్తి వరలో ఉంచుము అనే అంశము ద్వారా కొద్ది నిమిషాలు మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. చదవబడిన పాత నిబంధన పాఠము 110వ సంకీర్తన 3వ వచనాన్ని దయచేసి ఒక సహాయం చేయండి. ప్రభు నా ప్రభువుతో సెలవిచ్చిన వాడు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేయు వరకు నా కుడి పార్శ్వమున కూర్చుండుము. ప్రార్థించుకుందాం. తరల వంచి ప్రార్థనలో ఏకీభవించుదాం. పరిశుద్ధాత్మ దేవుని సహాయం కొరకై మనమందరము ప్రార్థనలో ఏకీభవించుదాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృపగల దేవా, మీ ఘనమైన శ్రేష్టమైన నామమునకు వేల కొలది స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాము. ఈ రాత్రికాల సమయంలో మీ పరిశుద్ధాత్మ సహాయము ద్వారా మా అందరితో మీరు మాట్లాడండి. మమ్మల్ని అందరినీ మీ శిల్ప చాటును మరుగుపరచుకోనండి. మీ లోతైన మర్మమైనటువంటి మాటలు మాకు దయచేసి తద్వారా మా కుటుంబములకు, మా ఆత్మీయ జీవితములకు దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను మీ మాటలు నుంచమని యేసునామమునందు ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మరొకసారి మీ అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో నీ కత్తిని వరలో ఉంచుము అనే అంశాన్ని కొద్ది నిమిషాలు నేను ధ్యానం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. చదవబడిన సువార్త పాఠంలో మనము పరిశీలన చేస్తే యోహాను శుభవార్త 18వ అధ్యాయము 10-11 వచనాలలో ఉన్నటువంటి సంఘటన మనందరికీ తెలిసింది. ఏమిటి ఆ సంఘటన అంటే, యేసుక్రీస్తు ప్రభు వారిని బంధించటానికి రోమా సైనికులు ప్రభువారిని సమీపించినప్పుడు ప్రభువారిని బంధించడానికి సిద్ధపడినటువంటి సమయంలో పేతురు తన దగ్గర ఉన్నటువంటి ఆయుధముతో అక్కడ ఉన్నటువంటి బంట్రోతు మల్కు అనబడేటువంటి బంట్రోతు చెవిని తెగ నరికినట్లుగా మనం చూస్తాం. అయితే ప్రభు ఒక శ్రేష్టమైనటువంటి మాటను అక్కడ తెలియజేస్తున్నాడు. ఆ శ్రేష్టమైనటువంటి మాట ఏంటంటే, తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనికి నేను త్రాగకుందునా అని పేతురుతో అన్నాడు. ఆ సంఘటన యొక్క సారాన్ని మనం పరిశీలన చేస్తే
ఈ సువార్త పాఠము ఆధారంగా కత్తి కంటే కరుణ గొప్పది అని దేవుని యొక్క ఉద్దేశం. అయితే ఆనాడు ఈ సంఘటన జరిగిపోయింది. కానీ ఈ సంఘటనను ఆధారం చేసుకొని ఈనాడు మనం ఏం నేర్చుకోవాలి? ఈ ప్రాముఖ్యమైనటువంటి మాటలను శ్రద్ధగా ఆలకించాలి. ఈనాడు మనం ఏం నేర్చుకోవాలి అని ఆలోచన చేస్తే, కొన్ని శ్రేష్టమైనటువంటి ఆయుధాలను మనం కలిగి ఉన్నాం. కొన్ని శ్రేష్టమైనటువంటి ఆయుధాలను మనము కలిగి ఉన్నాం. ఆ శ్రేష్టమైన ఆయుధాలు ఏంటి? దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? మా దయచేసి రికార్డ్ అవుతుంది, ప్లీజ్ అందరూ చూస్తారు. ఈ ఆయుధము, శ్రేష్టమైనటువంటి ఆయుధం ఏంటి అంటే, దేవుని యొక్క ఉద్దేశము కత్తి కంటే కరుణ గొప్పది అని. కరుణ కలిగినటువంటి ఆయుధము మనకు ఉండాలి అని. కరుణ కలిగినటువంటి ఆయుధం అంటే ఏంటి? ఎవరెవరి సామర్థ్యము చొప్పున, ఒక్కొక్కరి సామర్థ్యం చొప్పున ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆయుధం ఇవ్వబడింది. ఒక్కొక్క ఆయుధం ఇవ్వబడింది. ప్రియులారా, ఈ ఆయుధమును మనము కలిగి ఉంటున్నాం. ఆ ఆయుధము ఏంటి అని మనం గుర్తించాలి. పాత నిబంధనలో ఒక భక్తుని యొక్క జీవితాన్ని మనకు ఉదహరించబడింది. ఈ ప్రత్యేకమైన సమయము మహిళా దినోత్సవ సందర్భంగా ఈ ప్రసంగం కొనసాగించాలని నేను ఆశపడుతున్నాను. నేటి స్త్రీలు వారికి ఉన్నటువంటి ఆయుధం ఏంటి? స్త్రీకున్న ఆయుధం ఏంటి? తెలీదా? ఏడుపు. రైట్, ఒక మాట. ఏడుపు అనేది ఒక ఆయుధం స్త్రీకి. ఇంకా శ్రేష్టమైనటువంటి ఆయుధాన్ని చెప్పట్లేదు. అది ఎప్పుడో ఒకసారి ప్రార్థన అనేది శ్రేష్టమైనటువంటి ఆయుధం. అమ్మా చెప్పండి, గట్టిగా చెప్పండి, పర్లేదు. మీకు తెలిసింది చెప్పండి, తర్వాత నేను చెప్పదలిచింది చెప్తాను. స్త్రీకి లోక సంబంధమైన ఆయుధం ఏంటి? కాదు. ఇంకా నోరు. బలమైన ఆయుధం నోరు. స్త్రీకి బలమైన ఆయుధం ఏంటిది? నోరు. నోరు వేసుకొని పడిపోతుంట. అవునా కదా? నిజమా కదా? స్త్రీకి బలమైన ఆయుధం నోరు. అయితే ఈ నోటి ద్వారా కరుణ కలిగినటువంటి మాటలు నీవు కలిగి ఉంటే, దురుసైన మాటలు కాకుండా కరుణ కలిగినటువంటి మాటలు కలిగి ఉంటే, పేతురు చేసింది. పేతురు దగ్గర మాత్రమే ఆయుధం ఉంది. ఎవరి దగ్గర ఉంటుంది ఆయుధం? 12 మంది శిష్యులలో ఎవరి దగ్గర ఆయుధం లేదు. ఎవరి దగ్గర మాత్రమే ఉంది? పేతురు దగ్గర మాత్రమే ఉంది. ఆ ఆయుధాన్ని వాడవలసిన రీతిలో వాడితే ఉపయోగం, వాడకూడని రీతిలో ఆయుధాన్ని వాడితే నష్టము. పేతురు వాడకూడని సందర్భంలో వాడాడు, మలుపు చెవిని తెగ నరికాడు. అది దేవునికి ఇష్టమైనటువంటి కార్యము కాదు. ఈ సంఘటన ఆధారంగా స్త్రీకి ఆయుధము నోరు. ఈ నోటిని దురుసైన మాటలు పలకకుండా కరుణ కలిగినటువంటి మాటలు పలుకటం వలన నీ జీవితానికి లాభదాయకమవుతుంది. పరిశుద్ధ గ్రంథంలో ఒక భక్తుని జీవితాన్ని ఉదహరించి నా ప్రసంగాన్ని ముందుకు కొనసాగిస్తాను. దావీదు రాజుగా ఉన్నప్పుడు నాబాలు అనబడేటువంటి ఒక వ్యక్తి తన గొర్రెలను, మేకలను, మందలను మేపుకుంటూ వెళ్తున్నాడు. ఆనాటి దినాలలో ఆచారం ఏంటంటే,
ఏ ప్రాంతం వారు ఆ ప్రాంతంలోనే మందలను మేపుకోవాలి. మరొక ప్రాంతంలోనికి ఇక్కడ ఆహారం సరిపోక మరొక ప్రాంతానికి వెళ్ళవలసి వస్తే ఆ ప్రాంతపు అధికారులను సంభాషించి అడిగి వారి పర్మిషన్ తీసుకొని ఆ ప్రాంతంలో వారు మందలను మేపుకోవచ్చు. ఈ నాబాలు అనబడేటువంటి వ్యక్తి తన మందలను తీసుకొని అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఆహారం లేకపోవటం వలన దావీదు నివసిస్తున్నటువంటి ప్రాంతంలోనికి లేక దావీదు రాజుగా ఉన్నటువంటి ప్రాంతంలోనికి వెళ్ళి అక్కడ ఆహారము పశువులకు సమృద్ధిగా ఉందని తెలుసుకొని అక్కడ పశువులకు మేపుకోవడానికి దావీదును అభ్యర్థిస్తాడు లేక రిక్వెస్ట్ చేస్తాడు. దావీదును అడిగినప్పుడు దావీదు ఏం చేస్తాడంటే, అయ్యా మీరు చక్కగా మేపుకోండి అని పర్మిషన్ ఇచ్చి వారితో పాటు దావీదు యొక్క పనివారిని కూడా వారికి తోడుగా ఉంచి వారు నాబాలు యొక్క మందలు మేపుకున్నంత కాలము వీరి దావీదు పనివారు కూడా తోడుగా ఉండి ఆ పశువులకు సమృద్ధిగా ఆహారం అందేంత వరకు ఉండి మరలా తిరిగి వెళ్ళేంత వరకు కూడా దావీదు యొక్క పనివారు ఉన్నారు. ఈ సహాయాన్ని నాబాలు పొందుకున్నాడు. నాబాలు పొందుకున్న తర్వాత కొన్ని దినాలు గడిచాయి. కొన్ని దినాలు గడిచిన తర్వాత దావీదు పనివారు అవసరము చొప్పున వారికి కలిగినటువంటి అవసరము చొప్పున నాబాలు దగ్గరకు వెళ్ళారు. ఏ నాబాలైతే దావీదు దగ్గర సహాయం పొందాడో ఆ సహాయం పొందినటువంటి నాబాలు దగ్గరికి దావీదు యొక్క పనివారు వెళ్ళారు. పనివారు వెళ్ళి, అయ్యా మేము ఇదిగో దావీదు యొక్క పనివారము, మేము దావీదు యొక్క పనివారము, మీరు మా దగ్గరికి వచ్చినప్పుడు మేము మీకు సహాయం చేశామే, ఆ సహాయం చేసినటువంటి వారిని మేము మిమ్ములను ఆదరించినటువంటి వారిని, కాబట్టి మాకు మీ మందలలో కొంత, మీకున్నటువంటి సంపాదనలో కొంత, మీకున్నటువంటి ఆస్తిలో కొంత మాకు ఇవ్వండి అని వారు అభ్యర్థించారు. వారు అభ్యర్థిస్తే నాబాలు అంటున్నాడు కదా, మొరటివాడు మూర్ఖుడైనటువంటి నాబాలు ఉపకారికి ఉపకారము చేయక ఉపకారికి అపకారం చేసేటువంటి మనస్సు కలిగినటువంటి వాడు అంటున్నాడు కదా, ఎవడు దావీదు? దావీదు తండ్రి ఎవరు? యెషయి. ఎవరు యెషయి? యెషయి కుమారుడయ్యా దావీదు. ఎవరు యెషయి? ఎవరు దావీదు? వాళ్ళెవరు నాకు తెలియదు, పోండి అని పంపించాడు. మీరు నా ఆస్తిలో భాగం అడుగుతారా, నన్ను సహాయం అడుగుతారా అనేటువంటి తిరస్కార బుద్ధితో వారికి చెప్పి పంపిస్తారు. తిరిగి పనివారు మరలా దావీదు దగ్గరికి వెళ్ళి దావీదుతో ఈ రీతిగా మాట్లాడుతున్నారు, అయ్యా నువ్వు నాబాలుకి సహాయం చేయమన్నావు, మేము సహాయం చేశాం. నీ సహాయం పొందినటువంటి నాబాలు ఆయన ఉపకారము పొంది మాకు ఉపకారము చేయక మమ్మల్ని తిరిగి అవమానముతో పంపించాడయ్యా అని చెప్పేసి దావీదు రాజుతో తెలియపరిచినప్పుడు దావీదు రాజు వెంటనే కోపం తెచ్చుకొని నాబాలు మీదకి యుద్ధం ప్రకటించాడు. సమస్తమును గెలిచి అందరినీ, నాబాలుకు సంబంధించినటువంటి వారిని అందరినీ హతం చేసి అతని ఆస్తి అంతటిని కైవశం చేస్తున్నాం పదండి అని చెప్పేసి యుద్ధము ప్రకటించాడు. ఈ యుద్ధము ప్రకటించినప్పుడు ఇక్కడ ఒక శ్రేష్టమైనటువంటి స్త్రీ కనపడుతుంది. ఈమె పేరు అబీగయీలు. ఈమె నాబాలు భార్య. ఈమె విధానం ఏంటి, ఈమె పరిస్థితి ఏంటి అంటే నోరేసుకుని పడిపోతున్నా. ఏంది, మా ఆయన మీదకి దండెత్తి వస్తావా, మా ఆయన మీదకి చాడీలు చెప్తావా, మా ఆయన్ని ఇదంటావా, మా శ్రీవారి పక్షమై ఈ విధంగా మాట్లాడతావా అని తగాదాగిపోటల్లా. కత్తి కంటే కరుణ గొప్పది. కరుణ కలిగినటువంటి మాట ఆత్మీయ జీవితాన్ని క్రమమైనటువంటి పద్ధతిలో ఉంచుతుంది, ఆశీర్వాదకరంగా ఉంచుతుంది. ఆమె చేసినటువంటి శ్రేష్టమైనటువంటి మాట ఏంటంటే, ఆమె పలికినటువంటి మాట ఏంటంటే, ఓహో దావీదు ఈ విధంగా దండెత్తి వస్తున్నాడు, దావీదు ఈ విధంగా దండెత్తి వస్తే ఇశ్రాయేలీయుల సైన్యం అంతా మా మీద పడితే
మనమందరము నశించిపోతాం. కలగబోయే నష్టాన్ని గుర్తించింది అబీగయీలు. కలగబోయేటువంటి నష్టమును, జరగబోయేటువంటి నష్టాన్ని గుర్తించి వెంటనే దావీదుకు బహుమానాలను సిద్ధపరిచి, ఆహార పదార్థాలను సిద్ధపరిచి, యుద్ధ సన్నద్ధంలో ఉన్నటువంటి దావీదు యొద్దకు ఈమె పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ కానుకలను ఇచ్చి ఆమె అంటుంది ఏమనంటే, అయ్యా, నా ఏలిన వాడు, నా యజమానుడు మూర్ఖుడు, ఆయన తెలివి లేనివాడు. మీ యొక్క సహాయము పొంది మీకు మేలు చేయదలిసినటువంటి కార్యము ఉన్నప్పటికీ ఇతను చేయలేకపోయాడు. దయచేసి నన్ను బట్టి నా యజమానుని క్షమించు, నన్ను బట్టి నా యజమానుని క్షమించు. అబీగయీలు సమాధానకరమైనటువంటి మాట వలన యుద్ధము ఆగిపోయింది. అబీగయీలు సమాధానకరమైనటువంటి మాట వలన యుద్ధం ఆగిపోయింది. ఈనాడు ఈ మాటలు వినుచున్న ప్రియ దేవుని బిడ్డలారా, అబీగయీలుల యుద్ధమును ఆపేటువంటి స్థితిలో నీవు ఉన్నావా? యుద్ధమును ఆపే స్థితిలో ఉన్నావా? ఆజ్యము పోసి రేపే స్థితిలో ఉన్నావా? ఒకసారి పరిశీలన చేసుకో. ఈ మహిళా దినోత్సవ సందర్భంగా మీకు నేను తెలియజేస్తున్న ఒకటే ఒక మాట, కత్తి కంటే కరుణ గొప్పది. కత్తి కంటే కరుణ గొప్పది. కరుణ కలిగినటువంటి మాట నీ నోట ఉండాలి. వాడి అయినటువంటి మాటలు, దురుసైన మాటలు నీవు కలిగి ఉండకూడదు. ఇది నీ జీవితానికి మంచిది కాదు, నీ జీవితానికి ఆశీర్వాదకరము కాదు. ఎందుకు ఈ మాటలను కలిగి ఉంటున్నారు? పిల్లరా, మనం గమనిస్తే అబీగయీలులో ఉండవలసినటువంటి వారు అబీగయీలులో ఉండకపోవడానికి కారణం ఏంటంటే, ఈ పేతురు కూడా తనకున్న ఆయుధాన్ని ఉపయోగించవలసిన రీతిగా ఉపయోగించకూడని రీతిలో ఉపయోగించడానికి గల కారణాలు 3 ప్రాముఖ్యమైన విషయాలు క్లుప్తంగా వివరిస్తాను. ఎందుకు పేతురు ఈ విధంగా ప్రవర్తించాడంటే, అధికారం అనేటువంటి ఆయుధం. ఏంటది? అధికారం అనేటువంటి ఆయుధం. రెండవది, నేనే గొప్పవాడిని అనే ఆయుధం. ఏంటి? నేనే గొప్పవాడిని అనే ఆయుధం. మూడవదిగా, బలమున్నది అనే ఆయుధం. బలము అనే ఆయుధం. ఈ 3 ఆయుధాలు, ఈ 3 రకాల కారణాల చేత మనం కలిగి ఉన్నటువంటి ఆయుధాన్ని ఉపయోగించవలసినటువంటి రీతిలో ఉపయోగించకూడని రీతిలో ఉపయోగించడానికి ఈ 3 కారణాలు దోహదపడతాయి. జాగ్రత్త. బలము, గొప్పవాణ్ణి, అధికారం అనేటువంటి ఆయుధాలు మనం కలిగి ఉన్నాం. ఇవి దేవునికి ఇష్టమైనటువంటివి కాదు. పౌలు తనకున్నటువంటి అధికారాన్ని బట్టి హింసించి, దూషించి హానికరుడుగా ఉన్నాడు క్రైస్తవుల పట్ల. ఆయనకున్న అధికారం ఏంటో తెలుసా? యూదా పౌరసత్వం ఉన్నది, రోమా పౌరసత్వం ఉన్నది. 2 ప్రభుత్వాల పౌరసత్వం కలిగినటువంటి వాడు పౌలు. 2 ప్రభుత్వాల పౌరసత్వం కలిగి ఉండి నాకు తిరుగులేదు, నాకు ఎదురు లేదు, నేను చాలా ఏ శాసనం చేసినా చెడుతుంది అని తిరస్కార బుద్ధి కలిగినటువంటి వాడు పౌలు. ఆయన సౌలుగా ఉన్నప్పుడు అధికారం అనేటువంటి ఆయుధాన్ని కలిగి ఉన్నాడు. ఆ అధికారము అతన్ని అంధత్వంలోనికి నడిపించింది. పిల్లల అధికారము నిన్ను ఆత్మీయ అంధత్వంలోనికి నడిపిస్తుంది. రెండవది, గొప్పవాడిని అనే ఆయుధం. నేనే గొప్పవాడిని అనే ఆయుధం. ఇది స్వార్థపూరితమైనది. యెరూషలేము దేవాలయానికి సుంకరి, పరిసయ్యుడు ఇద్దరు ప్రార్థన చేయడానికి వెళ్ళారు. అనేక మాటలు నేను తెలియజేశాను. సుంకరి, పరిసయ్యుడు ప్రార్థన చేయడానికి వెళ్ళారు. పరిసయ్యుడు ప్రార్థన చేస్తున్నాడు దేవాలయంలో. ఏమని? నేనే గొప్పవాడిని. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ఫలానా వాళ్ళ వల్లే నేను ఉండలేదు, నేను ఫలానా వాళ్ళ వల్లే అన్యాయం చేయట్లేదు, నేను నీతిగానే ఉంటున్నాను, యథార్థంగానే ఉంటున్నాను, మీ సన్నిధిలో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను, నీకు అర్పించవలసిన ప్రతి అర్పణను నేను అర్పిస్తూనే ఉన్నాను, నేను భక్తి జీవితాన్ని చాలా జాగ్రత్తగా ఆచరిస్తున్నాను. దీని సారమంతా ఏంటంటే నేనే
బయట ఉన్న సుంకరి గొప్పవాడు కాదు, నేనేం గొప్పవాడిని అనేటువంటి అహంకారం అనే ఆయుధం, అహంకారం అనేటువంటి ఆయుధం తనసేపు కలిగి ఉన్నాడు. కానీ సుంకరి చేసుకున్నాడు ఏమంటే, ఆకాశం వైపు కళ్ళు ఒత్తి చూచుటకైనను నేను అర్హుడను కాను. ఆకాశము దేవుని యొక్క సింహాసనం, దేవుని వైపు చూచుటకు నేను అర్హుడు కూడా కాదు అని తనను తాను తలదించుకొని చేతులెత్తి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాడు. అతడు నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. గొప్పవానిగా లోకము దృష్టిలో ఉండవచ్చు, కానీ నీ గొప్పతనము నీ ఆత్మీయ జీవితాన్ని బాగు చేయలేదు. నీ గొప్పతనము నీ కుటుంబాన్ని బాగు చేయలేదు. నీ గొప్పతనము నిన్ను బాగు చేయలేదు. దేవుని సన్నిధిలో నిన్ను నీవు తగ్గించుకుంటే హాని కలిగించేటువంటి విధానం నీలో నుండి తీసివేసుకుంటే, కరుణ కలిగినటువంటి, దయ కలిగినటువంటి, ప్రేమ కలిగినటువంటి హృదయాన్ని నీవు కలిగి ఉంటే నీ ఆత్మీయ జీవితము బాగుపడుతుంది. నీ కుటుంబమునకు దీవెనకరంగా నీవు ఉంటావు. ఇక మూడవదిగా బలము అనే ఆయుధం. నేనే బలవంతుని, నాకంటే బలవంతులు లేరు అనేటువంటి ధోరణితో నేటి విశ్వాసం ఉన్నారు. బలమున్నదని గర్వపడేటువంటి వారు, బలమున్నదని అతిశయపడేటువంటి వారు లేకపోలేదు. నీ బలము ఏ పాటిది? నీ బలము ఏ పాటిది? కొన్ని దినాలు శక్తిమంతుడుగానే ఉండవచ్చు, కొన్ని దినాలు నీ బలమును నువ్వు కలిగి ఉండవచ్చు, మరి కొన్ని దినాలకు నీ బలము కరిగిపోతుంది, నువ్వు చాలా బలహీనుడు అవుతావు. అప్పుడు నీ బలమేమైపోతుంది? జాగ్రత్త. బలమున్నదని అతిశయపడవద్దు. ఇది మన ఆత్మీయ జీవితాలకు మంచిది కాదు, మన భక్తి జీవితాలకు మంచిది కాదు. బలమున్నదని అతిశయపడవద్దు. బలము నిన్ను దేవుని సన్నిధికి నడిపించదు, లోకంలోనికి పడత్రోయడానికి కారణమవుతుంది. ఎందుకంటే బలమున్నదనేటువంటి అతిశయము ద్వారా నాకేమి నేనే అనే స్వార్థపూరితమైనటువంటి ధోరణిలోకి నువ్వు పడిపోతావు. నాబోతు అనబడేటువంటి వ్యక్తి ద్రాక్ష తోటను అహాబు ఆక్రమించుకున్నాడు బలము చేత. నాబోతు యెజబెలు భర్త. బీదవాడైనటువంటి అహాబు యొక్క ద్రాక్ష తోటను చూసి ఆశపడి, అధికారం ఉన్నదని, బలం ఉన్నదని, గొప్పవాడిని అని అహంకారంతో ఆ యెజబెల్ అనే స్త్రీ ఏం చేస్తుందో తెలుసా? ఈ అహంకారంతో అక్కడ ఉన్నటువంటి ద్రాక్ష తోట నాకు కావాలి అని నోరు వేసుకొని పడిపోతుంది తన యజమానుడి మీద. నువ్వు నాకు అది ఇప్పిస్తావా, ఇప్పించవా? ఇక భార్య అయితే భర్త కాదంటాడా? కుదరదమ్మా అన్నా కానీ ఒప్పుకుంటారా స్త్రీలు? ఒప్పుకోరు. కావాల్సిందే. అది మన స్తోమతకు మించిందైనా కావాల్సిందే, అది అన్యాయస్తమైనదైనా కావాల్సిందే. ఈ విధమైనటువంటి ధోరణిలో యెజబెలు తన భర్తను పోరు పెట్టుకుంటుంది. ఏమని? నాకు ఆ ద్రాక్ష తోట కావాలి అమ్మ, అది కొనుక్కుందామమ్మా, డబ్బులు ఇచ్చి కొనుక్కుందామమ్మా అని అంటున్నాడు. ఎవరు? తన భర్త అయినటువంటి నాబోతు. అమ్మ, అహాబు దగ్గర అహాబుని పిలిపిద్దాం, అహాబుని అడుగుతాను, నేను పిలిపించి నాకు అమ్మయ్యా నేను డబ్బులు ఇస్తాను అని చెప్పి అడుగుదామమ్మా అంటే, అడగద్దు, వద్దు, నాకు కావాలి అంటే అన్యాయంగా రాకపోవాలి. అన్యాయం చేయటానికి ప్రేరేపించేటువంటి స్త్రీలు నేటికి లేకపోలేదు. అక్రమం చేయడానికి ప్రేరేపించేటువంటి స్త్రీలు నేటికి లేకపోలేదు. ఒకవేళ ఆ విధమైనటువంటి ఆలోచనలు, ఆ విధమైనటువంటి తలంపులు నీలో ఉంటే ప్రియులారా, విశ్వాసికి ఇది తగినది కాదు. వాటిని తీసివేసుకో. ఆత్మీయ జీవితానికి ఇవి మనకు హానికరం. ఇవి మనము కలిగి ఉండటం వల్ల అన్యాయం చేయడానికి, పాపము చేయడానికి దోహదపడతాయి. యెజబెల్ ఏం చేసిందో తెలుసా? తన భార్య మాటలు కాదనలేక నాబోతు వెళ్ళి అహాబును హత్య చేసి చంపివేసి అతనికి కలిగినటువంటి ద్రాక్ష తోటను ఆక్రమించుకున్నాడు.
ఎక్కడైతే అహాబు యొక్క రక్తములు కుక్కలు నాకినవో అక్కడే యెజెబెలు రక్తములు కూడా కుక్కలు నాకేటట్లుగా దేవుడు చేశాడు. శాపాన్ని మనం తెచ్చుకున్నాం. పిల్లరా, అక్రమము లేక బలమున్నదనే గర్వము, గొప్పవాణిని అనే గర్వము, అధికారం అనేటువంటి గర్వము మనలో ఉండకూడదు. మనలో ఉంటే మనము కలిగినటువంటి ఆయుధము కరుణ అనబడేటువంటి ఆయుధాన్ని ఉపయోగించవలసిన రీతిలో ఉపయోగించకూడని రీతిలో ఉపయోగించడం వల్ల ఈ పరిణామాలను మనం ఎదుర్కొంటాం. ఈ స్త్రీల లేక మహిళా దినోత్సవ సందర్భంగా మీ అందరికీ మరొకమారు శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ ఆత్మీయ జీవితాలను మార్చుకోవడానికి, మీ ఆత్మీయ జీవితాలను సరిచేసుకునడానికి మీ దగ్గర ఉన్నటువంటి ఆయుధము ప్రార్థన అనబడేటువంటి ఆయుధాన్ని మీరు కలిగి ఉండి మీ కుటుంబములకు దీవెనకరంగాను, మీ బిడ్డలకు ఆశీర్వాదకరంగాను, మీ ఆత్మీయ జీవితాలకు దీవెనకరంగాను మీరు మీ ఆయుధాలను ఉపయోగించాలని కోరుకుంటూ నా మాటలను ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఆమేన్. సమస్త జ్ఞానములకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావాలి అందునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. తలలు వంచి ప్రార్థనలో ఏకీభవించుదాం.